భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం మా అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మా రైతులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ మా అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షులు, కమిటీ సభ్యులు 3-4 సంవత్సరాల కిందటే, నేను 20 ఏళ్ల కిందట కూడా ఈ విషయంతో రాజకీయాల్లో కూడా మాట్లాడినాను. మరి 3-4 ఏళ్ల కిందట కూడా 2-3 వీడియోలో కూడా పెట్టాను. నేను భారతదేశంలోని సంపద అంతా ప్రజలు ట్యాక్స్ కడితేనే వస్తుంది. దీన్ని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసు అయినా కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. భారతదేశం మొత్తం మీద కేంద్రానికైతేనేమి, రాష్ట్రానికైతేనేమి లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని రకాలుగా కూడా మనం పే చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పేర్సే. భారతదేశంలో ఇంచుమించు 140 నుంచి 142 కోట్ల మంది కూడా ప్రతి ఒక్క రూపాయిలో గవర్నమెంట్కి 10 రూపాయలు పోతూ ఉంది. ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పని చేసినా కూడా అది కేంద్ర ప్రజా పంపిణీ, రాష్ట్ర ప్రజా పంపిణీని పెట్టాలని చెప్పేసి మేము చెప్పినాం. కానీ ప్రభుత్వాలు ఎవరు కూడా దీన్ని ఆచరించలేదు. ఇకనైనా కూడా ప్రభుత్వాలు మేము ఒకటే కోరుతున్నాం, ప్రతి రాజకీయ నాయకునికి మేము ప్రజలే జీతం ఇస్తున్నాం, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుని కూడా ప్రజలే జీతం ఇస్తున్నాం. ప్రజలుని కొన్ని చోట్ల విచారిస్తే చాలా హీనంగా మాట్లాడే కొన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలు 24 గంటలు ట్యాక్స్ కడితేనే మీకు జీతాలు వస్తాయి. దేశంలో ప్రతి రాజకీయ నాయకునికి ప్రజలే జీతం ఇస్తున్నారు, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి ప్రజలే జీతం ఇస్తున్నారు, ప్రతి అభివృద్ధికి కూడా ప్రజలే ట్యాక్స్ పే చేస్తున్నారు. కాబట్టి ఆలోచన చేసి మాట్లాడాలి. ప్రజలను చాలా చులకనగా మాట్లాడతాను కొన్ని డిపార్ట్మెంట్లు. మరి మీ సొమ్ము ఏమి ఇస్తున్నారో అర్థం కాలే. ప్రజల సొమ్ము తింటారు, ప్రజల్ని హీనంగా మాట్లాడుతున్నారు. మరి ప్రజలు కూడా ఆలోచన చేసి మీ మీద కేసు పెడితే ఏమవుతుందని ఆలోచన చేయండి. ప్రజలు కూడా ప్రైవేట్ కేసు పెట్టేదానికి ప్రజలకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మాట్లాడండి. ప్రజల్ని కొన్ని చోట్ల పోతే నిలబెట్టి హీనంగా మాట్లాడుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అనేది కూడా లేకుండా, ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్లు కొంతమంది చాలా హీనంగా చూస్తున్నారు ప్రజల్ని. సరైన పద్ధతి కాదు. ఇప్పుడు పేదవాడు ఉన్నవాడు అనేది కాదు, ఎవరైనా ఒకటే. భారతదేశంలో ఎవరి ఓటు విలువైనా ఒకటే. పేదవాడు కూడా ట్యాక్స్ వాళ్ళకి తోచిన మటుకు వాళ్ళు కడుతున్నారు. లాస్ట్ కడక తినేవాడు కూడా ట్యాక్స్ పైన భారతదేశంలో. అతను టీ తాగితే ట్యాక్స్ ఉంటుంది, అతను టిఫిన్ తింటే ట్యాక్స్ ఉంటాయి, లిక్కర్ తాగితే ఇంకా ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆలోచన చేసి ప్రజల్ని నీచంగా మాట్లాడుకోకుండా గౌరవంగా మాట్లాడాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ అనంతపురం జిల్లా శాఖ నుండి రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి చెబుతున్నాం. ఇది ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు అధికారం మీది. అధికారం మీది అయినప్పుడు ఎలా వస్తుంది మీకు అధికారము? ట్యాక్స్ కడుతున్నాం, ఓటు వేస్తున్నాం, నోటు ఇస్తున్నాం, మీకు అధికారం ఇస్తున్నాం మా పనులు చేయమని చెప్పేసి. కానీ ప్రజల్ని హీనంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు ఇది. కాబట్టి ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి మేము మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ అనంతపురం జిల్లా శాఖ నుంచి రాజకీయ నాయకులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి తెలుపుతున్నాం. మరి అదేవిధంగా సింపుల్ లాజిక్ చెప్తున్నాను. నేను 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాలంటే కనీసం 50 లక్షల రూపాయలు గవర్నమెంట్కే పోతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలా, మున్సిపాలిటీ అప్రూవల్ ఫీజులు కట్టాలా, పైగా ఇచ్చుకోవాలా. నేను ఇల్లు కడితే కనీసం అంటే కూడా 1 కోటి రూపాయల్లో 50 లక్షలు గవర్నమెంట్కే పోతుంది ఇండైరెక్ట్గా. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి నేను భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ పేయర్స్, ప్రజలు ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేది. అదేవిధంగా రైతు కష్టపడి పంట పండిస్తేనే 142 కోట్ల మందికి ఆహారాన్ని అందించేది.
ఇంచుమించు రైతులు 65% ఉన్నారు భారతదేశంలో. రైతులంతా ఏకమైతే ఏది కూడా నడవదు భారతదేశంలో. కాబట్టి మనుషుల్ని ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంతవరకు 600 రకాల పంటలు పండిస్తారు రైతు, గిట్టుబాటు ధరలు కూడా లేకుండా. చాలామంది ఇంతకుముందు రైతులు 6 లక్షల మంది రైతులు చాలించారు. దీనికి కారణం ఎవరంటే రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు సరైన సమయంలో రైతుల్ని సరైన గిట్టుబాటు ధరలు ఇచ్చింటే వాళ్ళు చనిపోయడానికి లేదు. రైతు బ్రతికి ఉంటే దేశాన్ని బ్రతికిస్తాడు, 10 మందికి ఆ ఆహారాన్ని అందిస్తాడు, భారతదేశంకి అంతా ఆహారాన్ని అందిస్తాడు. భారతదేశంలో మాల్స్ నడవాలంటే రైతు, అదేవిధంగా వ్యాపారస్తులు బతకాలంటే రైతు. ప్రతి ఒక్కరూ మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ రైతు పండించిన పంటతోనే బ్రతుకుతున్నాం. పొద్దునే టిఫిన్ తినాలంటే రైతు కావాలా, మధ్యాహ్నం భోజనం చేయాలంటే రైతు కావాలా, రైతు పండించిన పంటే తింటున్నాం. రాత్రి మనం ఏం తినాలన్నా కూడా రైతు పండించిన పంటనే తింటున్నాం. మంచి చొక్కా వేసుకోవాలంటే కూడా రైతు పండించిన పంటతోనే మనం మంచి చొక్కాలు వేసుకుంటున్నాం. పరుపు మీద పండుకోవాలంటే కూడా రైతు పంట పండిస్తేనే దాని మీద మనము లక్షణంగా పండుకుంటున్నాం. ఆ పత్తి వల్ల జరిగే లాభాలు ఎన్నో ఉన్నాయి మనకు. వేడి కాలంలో చలవనిస్తాయి, చలికాలంలో వేడిని ఇస్తాయి, దానికి ఉన్న గుణం అది. కాబట్టి మనుషుల్ని హీనంగా మాట్లాడుకోకుండా మర్యాదగా మాట్లాడాలని చెప్పేసి మేము మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జన సంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఇంకోసారి చెప్తున్నాను, ప్రజలంతా 24 గంటలు ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేది. ప్రతి రాజకీయ నాయకులకి వాళ్ళకి జీతం కానీ, వాళ్ళకి సౌకర్యాలు కానీ, వాళ్ళకి సెక్యూరిటీ కానీ ప్రజలే ఇస్తున్నారు. ప్రతి ఉద్యోగస్తులు కూడా జీతం ఇవ్వాలన్నా, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలన్నా కూడా ప్రజలే ట్యాక్స్ కడితేనే ఇవన్నీ నడిచేది. కాబట్టి దాన్ని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజల్ని కూడా గౌరవించి మాట్లాడాలని చెప్పేసి మేము మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జన సంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఉద్యోగులకి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.